8వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఒక మారు నేను ఈ మాటలు చదువుతున్నాను. బైబిల్ గ్రంథం వారు తెరిచి మాటలను జాగ్రత్తగా ధ్యానించండి. నేను మీకు పరిచయమే. గడిచిన దినాల్లో నేను బ్రదర్ హానోక్ గారు కలిసి ఈ ప్రాంతంలో 2 దినాలు మేము ఉన్నాం. మరి చక్కని పాటల్లోనూ వాక్య పరిచయంలోనూ ప్రభు మమ్మలను వాడుతున్నారు. మీరందరూ ఎంతగానో ఆనందించారు, ఆశీర్వదింపబడ్డారు. మరొకసారి దేవుని వాక్యం వినే భాగ్యం మీతో పాటు నాకు కూడా దేవుడు కలిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటుండగా ప్రభువు దూత వారి యుద్ధకు వచ్చి నిలిచింది. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది. అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టుబడి ఒక తొట్టిలో పండుకొని ఉన్నట్టు మీరు చూచెదరని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. తలలు ఉంచుదామా? చిన్న ప్రార్థన, వాక్య పరిచర్య. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ఈ రీతిగా ప్రభా బేతెస్త ప్రార్థనా మందిరం మల్లాం గ్రామంలో మరి సేవకుల కృష్ణపరయ్య గారు ఆధ్వర్యంలో జరిగిస్తున్న ఈ క్రిస్మస్ వేడుకలను బట్టి మీకు వందనాలు నైనా. ఇప్పటి వరకు చక్కగా జరిపించారు. ఇక చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మధ్యస్థంగా మేము కొద్ది నిమిషాలని మాటలు వినాలని మేము నిలబడి ఉన్నాం. మొదట నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడి మా ఆధ్యాత్మిక జీవితాలకు అవసరమైన మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించి తృప్తిపరచి దీవెనలతో మా గృహాలకు పంపించమని యేసు పుణ్యనామమును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని తరచు మనం చదువుతుంటాం. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో ఎక్కువగా చదివే వాక్యాలు ఈ లూకా సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయాలు, యోహాను సువార్త 1వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి ఇంక ఇలాంటి భాగాలు, యెషయా గ్రంథం, ఇవి చదువుతూ ఉంటాం. ఎక్కడైనా కూడా ఇవే మాటలు చదవలసి వస్తుంది. కానీ ఈరోజు కూడా ఏ భాగాల్ని నేను చదివించాను. ఇందులో నుంచి ఒకవేళ ఏదైనా కొత్త కోణంలో ప్రభు మనతో మాట్లాడతాడేమో మనం వెయిట్ చేద్దాం దేవుని సన్నిధిలో. ఎక్కువసేపు కాదు, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఉన్న కొద్ది సమయంలో చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని నేను మనం చేస్తున్నాను. ఈ చదివిన 8వ వచనం నుండి 14వ వచనం వరకు చాలా మంది వ్యక్తులు ఉన్నట్టు మనకు కనపడుతుంది. నిజానికి క్రిస్మస్ అనగానే ఒక ఇమేజ్ లోనికి మనం వస్తాం. ఆ ఇమేజ్ ఏంటంటే ఒక పశువుల పాక ఉంటుంది, అందులో యోసేపు నిలబడి ఉంటాడు, మరియ కూర్చొని ఉంటుంది, ఒక తొట్టిలో ఒక అడుగు పొడుగు పిల్లోడిగా యేసు ప్రభు వారు ఉంటారు, ఒక పక్క గొల్లలు, ఒక పక్క జ్ఞానులు, వెనకాల దేవదూతులు, గొర్రెలు, గాడిదలు. ఈ పిక్చర్ మనందరికీ తెలుస్తుంది. నిజానికి ఈ పిక్చర్ ఒకేలా చేశారు కానీ ఇలా లేదు. పుట్టిన వెంటనే జ్ఞానులు పశువుల పాకలో దగ్గరికి అలాగొచ్చి గట్టిగా లేదు. దరిదాపు వారికి తెలిసిన తర్వాత సంవత్సరంన్నర నుండి 2 సంవత్సరాల మధ్య కాలం అంత ప్రయాణం చేసి యేసు ప్రభుని చూశారు. అది వేరే విషయం. అయితే చాలా మంది ఆ క్రిస్మస్ లో ఉన్నారు, ఆ పశువుల సాల ఆ ప్రాంతంలో. అయితే ఈ రాత్రి మనం ధ్యానించుకునే వాక్య భాగంలో వీటన్నిటిలో ముగ్గురు నేను ప్రధానంగా నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఏంటి అనంటే, ఒకటి గొర్రెల కాపరులు. ఈ గొర్రెల కాపరుల గురించి మనం వింటాం. 8వ వచనంలో అక్కడ రాస్తుంది, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు అని ఉన్నది. గొర్రెల కాపరులు. రెండవది ఏంటంటే ప్రాముఖ్యమైన వ్యక్తి ఈ క్రిస్మస్ లో ఈ ప్యాసేజ్ లో 8 నుంచి 14లో, అది 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రభు అయిన క్రీస్తు రెండవది. అంటే మొదట గొర్రెల కాపర్లు, రెండవది ప్రభు అయిన క్రీస్తు. మూడవది ఎవరు అంటే
14వ వచనంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక అని దేవునికి స్తోత్రం చేసింది. ఈ 14వ వచనంలో మనుష్యులు అని ఉన్నది. మనుష్యులు ఇప్పుడు మన ప్రధాన అంశం. ఈ ముగ్గురు బాగా విన్నారా? నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, వినండి. మొదటి వాళ్ళు ఎవరు అనంటే గొర్రెల కాపర్లు. రెండవది ఎవరు అనంటే ప్రభు అయిన క్రీస్తు. మూడవది ఎవరు అనంటే మనుష్యులు. క్రిస్మస్ లో వీరి ముగ్గురి పాత్ర ఏంటి అనేది ఇప్పుడు ధ్యానించుకోబోతున్నాం. చాలా ప్రాముఖ్యమైన విషయమే. జాగ్రత్తగా చాలా వేగంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ టైము విస్తృతంగా చెప్పుకునే టైం కాదు ఇది. అందుకు ఉన్న సమయంలోనే చాలా జాగ్రత్తగా మనం వినగలిగితే ప్రభు మనతో మాట్లాడతాడు. గొర్రెల కాపరులు ఆ పొలంలో ఉన్నారు, వారు మంద కాచుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి దూత ప్రత్యక్షమైంది. వారు మంద కాచుకొనుచుండగా అని ఉన్నది ఈ మాట. దీనిని కొన్నిసార్లు వేరేగా అర్థాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు కొందరు బోధకులు. మంట కాచుకున్నారని కూడా అనేశారు. మంట కాచుకున్నారేమో అన్నారు. ఎందుకు మంట కాచుకున్నారు అని అనవలసి వచ్చింది అంటే, క్రిస్మస్ డిసెంబర్ 25 కాబట్టి అది శీతాకాలం కాబట్టి, ఒకవేళ శీతాకాలంలో యేసుప్రభు పుట్టాడేమో, అందుకని శీతాకాలంలో చలి ఎక్కువ ఉంటుందని మంట వేసుకున్నారేమో అని అనుకున్నారు. అందుకు మంట కాసుకున్నారేమో అని అనుకున్నారు. నిజానికి యేసుప్రభు వారు డిసెంబర్లో పుట్టలేదు, శీతాకాలంలో అంతకంటే పుట్టలేదు. అతని యొక్క పుట్టుకని గురించి మనం బాగా ఆలోచన చేస్తే ఈ భూమి మీదకి వచ్చే ఆ దినాలని, ఆ సీజన్ని, అది సెప్టెంబర్ అక్టోబర్ నెలలు అవి. ఓకే, దాని గురించి మీకు చెప్తే నేను ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని తీసుకెళ్ళవలసి ఉంటుంది. నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, మంట కాచుకోలేదు వాళ్ళు అని చెప్పడానికి మాత్రమే ఈ సందర్భాన్ని వాడుకున్నాను. అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది. ఏంటంటే వారు మంద కాచుకుంటూ ఉన్నారు అనేది వాస్తవం. మరి బాగా మీరు గొర్రెల కాపర్లు తెలుసు కదా మీకు. పట్టణాలు కాకుండా పల్లెటూళ్ళలోను ఈ కొండ ప్రాంతాల్లోనూ ఈ మధ్య మేము ఈ నెల చాలా లాంగ్ టూర్స్ వేసాం మా సర్వెంట్స్ ఆర్గనైజేషన్ ద్వారా. అరకు వ్యాలీ, లేకపోతే మారేడుమిల్లి అడవులు, ఆ కొండల ప్రాంతాల్లో ఒక కిలోమీటర్లు ఊర్లు దాటించారు మమ్మల్ని నడిచి. ఆ ప్రాంతాల్లో గొర్రెల కాపర్లని ఇలా చాలా మందిని చూస్తూ వచ్చాం. మీకు కూడా తెలుసు గొర్రెల కాపర్లు ఎలా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే గొర్రెలను కాస్తారు. ఉదయాన్నే గొర్రెలను తీసుకుని వెళ్ళి పచ్చిక బయల్లో విడిచిపెడతారు. అవి మేసిన తర్వాత వాటిని తీసుకొచ్చి మళ్ళా దొడ్డిలో కట్టేసి వారు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడమో లేకపోతే పండుకోవడమో చేస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ గొర్రెల కాపరులు మంద కాస్తున్నారు. ఎప్పుడు కాస్తూ ఉన్నారు? రాత్రి వేళ మంద కాస్తారేంటి? కాసుకుంటారా రాత్రులు కూడా? రాత్రి వేళ ఎందుకు మంద కాస్తారు? ఇంకొక ప్రశ్న ఇక్కడ. ఆ దినాలలో ఇజ్రాయేల్ దేశంలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి గలిలయ ప్రాంతం, 2 సమరయ ప్రాంతం, 3 యూదయ ప్రాంతం. ఇజ్రాయేల్ దేశంలో 4 రకాల ప్రజలు ఉంటారు. మొదట వారు సద్దూకయ్యలు. వీరు చాలా సోఫిస్టికేటెడ్ లైఫ్ ను అనుభవిస్తారు. బాగా డబ్బున్న వాళ్ళు వీళ్ళు పునరుద్ధానం లేదు అని అంటారు. రెండవ వర్గం ఎవరంటే శాస్త్రులు. వీరు ధర్మశాస్త్రాన్ని ప్రతులు రాస్తూ ఉంటారు సునగోగుల్లో. మూడవది ఎవరు అంటే వారు పరిసయ్యులు. వారు నిష్ఠ కలిగిన యూదా ప్రపంచం వాళ్ళు, యూదులు. నాలుగవది ఎవరు అంటే యూదా స్త్రీలకి అస్సూరు యొక్క మగవాళ్ళకి పుట్టిన వాళ్ళన్నమాట. అంటే యూదులను అస్సూరీయులు చెరగా తీసుకుని వెళ్ళిపోయినప్పుడు పుట్టిన ప్రజలు ఎవరంటే సమరయ్య, వాళ్ళంటారని వాళ్ళు. ఈ 4 ప్రజలు ఉంటారు ఇశ్రాయేలు దేశంలో. ఇందులో ఎంతో మంది జ్ఞానులు ఉన్నారు, ఎంతో మంది మేధావులు ఉన్నారు. ఈ ఇశ్రాయేలు దేశం కాకుండా దానికి వెలుపల ఉన్న దేశాల్లో అప్పటికే గ్రీకులు ఉన్నారు. వాళ్ళు చాలా జ్ఞానవంతులు, తాత్విక చింతన కలిగిన వాళ్ళు. వీళ్ళు కాకుండా రోమన్ ప్రజలు ఉన్నారు, లాటిన్ పీపుల్. వారు చాలా బలశాలులు, శూరులు, జ్ఞానవంతులు కూడా. వీళ్ళు కాకుండా భారతీయులు కూడా ఉన్నారు అక్కడ. వీళ్ళు కూడా చాలా మంచి నాగరికత కలిగిన ప్రజలు. ఇంకా ఇలా చెప్పుకుని పోతే చాలా మంది గురించి చెప్పగలం. ఇంతమంది జ్ఞానవంతులు, మేధావులు, తెలివైన వారు, ధన
భూమి మీద ఆ దినాలలో ఉండగా ఒక్క గొర్రెల కాపరుల దగ్గరికి దేవదూత వచ్చి ఎందుకు చెప్పాలి? ఇది ప్రశ్న ఈ రాత్రి. ఎందుకు గొర్రెల కాపరులకే చెప్పింది దేవదూత వచ్చి? ఈ రోజు మనం ధ్యానించుకునే వాక్య భాగంలో ముగ్గురు వ్యక్తుల గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. మొదటి వ్యక్తులు ఎవరునంటే వారు గొర్రెల కాపరులు. రెండవ వ్యక్తి ఎవరునంటే ప్రభు అయిన క్రీస్తు. మూడవ వ్యక్తులు ఎవరునంటే వారు మనుష్యులు. ఈ మొదటి వ్యక్తుల దగ్గరే ఉన్నాం ఇప్పుడు మనం. ఈ గొర్రెల కాపరులకి మాత్రమే ఎందుకు దేవదూతతో దేవుడి వర్తమానం పంపించాడు? గ్రీకులకు చెప్పొచ్చుగా, గ్రీకు దేశస్థులకు యేసుక్రీస్తే దేవుడు కదా. హిందువులకు చెప్పొచ్చుగా, హిందువులకు యేసుక్రీస్తే దేవుడు కదా. ముస్లింలకు అరబ్బులకు చెప్పొచ్చుగా, అరబ్బులకు కూడా యేసుక్రీస్తే దేవుడు కదా. రోమన్ ప్రజలకు చెప్పొచ్చుగా, రోమీలకు కూడా యేసు ప్రభువే దేవుడు కదా. మరి వీళ్ళందరినీ విడిచిపెట్టి ఒక్క మందలను కాచుకునే ఇల్లిటరేట్ పీపుల్, నిరక్షరాస్యులైన గొర్రెలకు మాత్రమే, గొర్రెల కాపర్లకు మాత్రమే ఎందుకు దేవదూత పరలోకములో నుంచి వచ్చి మరీ వర్తమానం అందించింది రాత్రి? ఇది మన ప్రశ్న, మొదటి ప్రశ్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని బాగా ఆలోచించండి. వారు మీరు అనుకునేటట్టు ఊరికి చివరనో, ఊరికి చివర ఉండే కొండల కోణంలోనో మేపుకునే గొర్రెల కాపర్లు మాత్రం వాళ్ళు కాదు. ఈ గొర్రెల కాపర్లు వేరు. ఇప్పుడు క్రిస్మస్ జరుగుతున్నది ఇక్కడ. ఈ క్రిస్మస్ పండుగ ఎలా జరుగుతున్నది ప్రపంచంలోనంటే, సంఘాలలోను, చర్చల్లోను, మందిరాల్లోనూ క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తారు. అలాగే ఈ నెల పొడవునా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని విశ్వాసులు వాళ్ళ ఇంటి దగ్గర కూడా జరుపుకుంటారు. అవునా? ఇళ్ళ దగ్గర కూడా క్రిస్మస్ జరుగుతుంది కదా. కొంతమంది అద్దెకుండేవారు ఉంటారు. వారు ఈ సంవత్సరం ఒక ఇంటి దగ్గర అద్దెకుంటారు, ఇక్కడ క్రిస్మస్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు వేరే ఇంటికి అద్దెకి వెళ్ళిపోతారు, అక్కడ క్రిస్మస్ చేసుకుంటారు. అంటే పండుగను వాళ్ళ ఇంటికి తెచ్చుకుంటున్నారు అన్నమాట. క్రిస్మస్ పండుగను ఎవరింటికి వాళ్ళు తెచ్చుకుంటారు. అది జరుగుతున్నది ప్రాసెస్. అవునా? పండుగ ఎవరింటి వాళ్ళ దగ్గరికి వస్తున్నది. కానీ యూదులకు ఒక పండుగ ఉన్నది. ఆ పండుగ పస్కా పండుగ, ప్యాస్ ఓవర్ అని పిలుస్తారు, పాస్కల్ అని కూడా పిలుస్తారు. ఈ ప్యాస్ ఓవర్, పస్కా అనే పండుగ అది ఒక్క చోట మాత్రమే జరుగుతుంది. ఎక్కడాలంటే సొలొమోను భక్తుని ద్వారా దేవుడు కట్టించిన ఆ యెరూషలేము దేవాలయంలో మాత్రమే జరుగుతుంది. ఆ దేవాలయంలో జరిగే ఆ పస్కా పండుగను ఎవరింటికి తెచ్చుకోవడానికి కుదరదు. ఏ యూదుడైనా కూడా ఆ పస్కా పండుగకు ఖచ్చితంగా యెరూషలేము రావాల్సి ఉన్నది. అక్కడికే వచ్చి పండుగను సెలబ్రేట్ చేసుకోవాలి తప్ప మరెవ్వరూ కూడా ఆ పండుగను మన వారి ఇంటికి తెచ్చుకోవడానికి కుదరదు క్రిస్మస్ చేసుకునేటట్టు. కానీ ఆ పస్కా పండుగకి ఎంత దూరంగా ఉన్న యూదుడు ఈ దేవాలయం దగ్గరికే రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ దేవాలయం దగ్గరికి వచ్చే వారిని గురించి బాగా ఆలోచన చేస్తే ఒక చిన్న విషయం మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఏంటంటే, ఎవరైనా పస్కా పండుగకు యెరూషలేము దేవాలయం దగ్గరికి రావాలి అని అంటే, ఆ పండుగను ఆచరించాలి అంటే ఒక గొర్రెను బలి ఇవ్వాలి దేవునికి. ఒక గొర్రెను బలి ఇవ్వాలి పస్కా పండుగలు. అందుకు ఒకవేళ యెరూషలేము ప్రాంగణంలో ఉన్న వాళ్ళు అనుకునండి, వాళ్ళ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి వారు గొర్రెను ఈజీగా తెచ్చేసుకుంటారు గుడి దగ్గరికి. మరి దేశానికి వెలుపల ఉన్న యూదుల యొక్క పరిస్థితి ఏంటి? వారు ఆ దూరం నుంచి గొర్రెను తోలుకుంటూ రాలేరు కదా. అందుకని యాజకులైన, ప్రధాన యాజకులైన వారు ఏం వెసులుబాటు కలగజేశారనంటే, యెరూషలేము దేవాలయానికి చాలా వందల ఎకరాల మాన్యం ఉన్నది. దేవాలయం వెనక ఆ పొలములో కొన్ని గొర్రెలను వారే తెచ్చిపెట్టి ఇలాగ దూర దేశాల నుంచి వచ్చే యూదులకి ఈ గొర్రెలను అమ్మి పెడుతూ ఉంటారు. ఆ అమ్మి పెట్టడానికి తీసుకురాబడిన గొర్రెలన్నీ కూడా ఈ పొలంలోనే ఉండేవి. ఈ పొలంలో ఉన్న గొర్రెలను జాగ్రత్తగా కాయడానికి కొంతమందిని ఉద్యోగానికి ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాటు చేసుకోబడిన కాపరులే ఈ గొర్రెల కాపరులు. మీకు అర్థమైందా? మామూలు గొర్రెల కాపరులు కాదు వీళ్ళు. వీళ్ళు ప్రత్యేకించి ఆ యెరూషలేము
ఉంచబడిన గొర్రెలను కాపలా కాయడానికి ఉన్న గొర్రెలు వీళ్ళు. అయితే వీళ్ళ దగ్గరికి ఎందుకు దేవుడి వర్తమానం పంపించాడు అని అంటే, ఇక్కడ బాగా ఆలోచన చేయండి. ఎందుకు ఆ గొర్రెలు ఆ దొడ్డులోనికి వచ్చి ఉంటున్నాయి అంటే, పస్కా పండుగకు అవి వధింపబడ్డానికి అక్కడికి వచ్చాయి. ఏ పరిస్థితుల్లో వధింపబడ్డానికి వచ్చాయి అనంటే, మానవుడు తాను చేసిన పాపానికి ప్రతిగా తన తరఫున ఒక జీవిని, గొర్రెను దేవునికి బలి ఇస్తూ ఉన్నాడు. ప్రతి సంవత్సరం జరుగుతుంది.